తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక మొదటి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలు, 27,628 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. సర్పంచ్ పదవికి పోటీలో 12,960 మంది అభ్యర్థులుండగా వార్డుల బరిలో 65,455 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. రెడ్డిగా తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఇక మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. ఇక మధ్యాహ్నం తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు కూడా వెల్లడించనున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్లో అందిస్తారు. చంద్రశేఖర్, వరంగల్లో ఎన్నికల ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారు అధికారులు, ఏంటి సిచ్యువేషన్? అనిల్, ఈరోజు తెలంగాణలో మొదటి విడత స్థానిక సంస్థల సర్పంచ్ వార్డు మెంబర్ల ఎన్నికలు అయితే మొదలయ్యాయి. మన ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ రోజు మొదటి విడతగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 555 సర్పంచ్ స్థానాలకు గాను 4,952 వార్డు మెంబర్ స్థానాలకు గాను మొదటి విడత ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో కొన్ని ఇప్పటికే ఏకగ్రీవమైన నేపథ్యంలో మిగతా వాటి కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ అయితే మొదలైంది. ఇక్కడ మనం చూడొచ్చు, మనం ప్రస్తుతం ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ ఉదయం 7 గంటల నుంచే ఇటు ఓటర్లు కూడా వారి ఓటు నమోదు చేయడానికి భారీగా అయితే పోలింగ్ కేంద్రాలు చేరుతున్నారు. ఒక పక్క చలి తీవ్రత బాగా ఉన్నప్పటికీ కానీ ఇటు ఓటర్లు ఉదయం పూటే వారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే ఓటర్లు అయితే బారులు ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి. మొత్తం కూడా పోలింగ్ కేంద్రాలలో మొత్తం కూడా ఎవరైతే పోలింగ్ సిబ్బందితో సహా ఇటు పోలీసులు కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఓటర్లకు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇటు నేరుగా ఓటర్లు లైన్ లో నిలబడి పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి ఓటు హక్కు వినియోగించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అంతేకాదు ఇటు పోలీసులు కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఇక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అయితే పోలీసులు కూడా పూర్తి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇటు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దీంట్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 నుంచి మాత్రం కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలవుతుంది. 2 నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ రోజు సాయంత్రం వరకు గెలుపొందిన అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది అని. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.